హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో లేదా రాజధాని అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే తక్కువ టైంలో హై రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది, అలాగే ఇది ఫ్యూచర్లో ఇది పెద్ద అసెట్గా మారాలి అని అనుకుంటే కనుక సో మనం చాలామందికి అంటే మనకు దగ్గరగా మనతో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు లేదా కంటిన్యూస్గా మనతో ఇన్వెస్టర్స్గా కొనసాగుతున్న వాళ్ళకి ఇది ఆల్రెడీ అనుభవంలో ఉంది. సో మన దగ్గర ఒక డిసిప్లిన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ అనే ఒక ఎక్సలెంట్ ఐడియాలజీ మనకి వెల్త్ని అక్యుములేట్ చేసి పెడుతుంది. సో ఇందులో భాగంగా ఐడెంటిఫై చేస్తున్న ప్రాజెక్ట్స్ మనకు బేస్డ్ ఆన్ హై ఫీజిబుల్ లొకేషన్స్, అలాగే ఇన్వెస్ట్ చేయబోయే ముందే రీసేల్ వాల్యూని ఎస్టిమేట్ చేస్తున్న వాల్యూస్లో ఇన్వెస్ట్ చేయడం, అలాగే బై జోన్లో ఇన్వెస్ట్ చేసి సెల్ జోన్లో సేల్ చేయటం, అలాగే ట్రూ వాల్యూలో ఇన్వెస్ట్ చేసి అప్రిషియేటెడ్ ప్రైసెస్లో మళ్ళీ రీసేల్ చేయటం, ఆ రీసేల్ చేసిన దాన్ని మళ్ళీ డైవర్సిఫికేషన్ చేయటం. సో అలాగే ఇలా హై ఫీజిబుల్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేసే క్రమంలో 5-point చెక్లిస్ట్ ఫర్ ఏ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ ఫర్ హయ్యర్ రిటర్న్స్ టు జనరేట్ మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ అని చెప్పి ఇలా వేరియస్ స్టడీస్ అండ్ అనాలిసిస్ ప్రకారం మనం ప్రాపర్టీస్ని ఫిల్టర్ చేసి కేవలం వెరీ లిమిటెడ్ కంపెనీస్ లేదా లిమిటెడ్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము రికమెండ్ చేస్తున్నామని చెప్పి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. సో ఎందుకు మీరు అంటే కేవలం కొన్నే మీరు సజెస్ట్ చేస్తున్నారు, ఈవెన్ పబ్లిక్ అంతా ఎగబడి కొంటున్న చోట మీరు రికమెండ్ చేయట్లేదు. సో చాలామందికి ఏంటంటే బై జోన్ అండ్ సెల్ జోన్ అనే కాన్సెప్ట్ని చాలామందికి సరైన అవగాహన లేకపోవడం వల్ల జనాలంతా అంటే వాల్యూ ఇన్వెస్టర్ ఏం చేస్తున్నాడంటే ఎవ్వరు కొనని కండిషన్లో కేవలం అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే వాల్యూ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటాడు వాల్యూ ఇన్వెస్టర్. సో వేరేజ్ జనరల్ పబ్లిక్ ఏం ఆలోచిస్తారంటే అందరూ కొంటున్నారుగా నేను కూడా కొందాం, సో నేను అందరితో పాటు నేను సేఫ్ అని ఆలోచిస్తున్నారు తప్ప సో అందరూ స్టక్ అయితే నేను స్టక్ అవుతాననే ఆలోచన చేయట్లేదు. ఉదాహరణకి ఓన్లీ ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేస్తే అది 2 రెట్లు పెరిగినా 3 రెట్లు పెరిగినా 5 రెట్లు పెరిగినా కనీసం దాన్ని తిరిగి అమ్మడానికి అవకాశం లేని కండిషన్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఇల్లులు కట్టినప్పుడు హౌసింగ్ జోన్లో కానీ లివబుల్ కండిషన్ కానీ లేనప్పుడు అది కమర్షియల్ ఆస్పెక్ట్ కాదు, రెసిడెన్షియల్ ఎగ్జిస్టెన్స్ లేదు అంటే దాన్ని తిరిగి అమ్మడం చాలా కష్టమైపోతుంది. సో మార్కెట్లో 80 to 90% ఆఫ్ ది పీపుల్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈవెన్ కొన్నప్పుడు ఉన్నంత ఉత్సాహం అమ్మేటప్పుడు ఉండదు. రీజన్ ఏంటంటే దాన్ని తిరిగి అమ్ముకోలేకపోవడం. అందుకే నేను చేస్తున్న ఫిల్టర్స్ అన్నీ అసెట్ మేనేజ్మెంట్లో భాగంగా ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ తిరిగి అమ్మగలిగితేనే అది ఆస్తి అని చెప్తున్నాం. సో తిరిగి అమ్మగలగడం అంటే మేము ఎందుకు అమ్మాలి అని కొంతమంది ఆర్గ్యూ చేస్తున్నారు. అమ్మితేనే అది ఆస్తి అవుతుందండి, అమ్మే వాల్యూ ఉంటేనే అది ఆస్తి అవుతుంది, లేదంటే ఎన్పిఏ అవుతుందని చెప్తున్నాను, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అవుతుందని చెబుతున్నాను. సో దాని అర్థం ఏంటంటే ఎప్పటికప్పుడు ఇప్పుడు జనరల్గా మనం ఒక ప్రాపర్టీ మనం కొని వెరీ లో ప్రైసెస్లోనే కొన్నారనుకుందాం, కానీ ఇది 20 years ఆఫ్ స్పాన్ దాకా నేను అట్టు పెట్టుకుంటానండి, అది మా పిల్లలకో తదనంతరం వారసులకో ఉపయోగపడుతుంది అనుకుంటే కేవలం ఆ ఒక్క ప్రాపర్టీనే ఎగ్జాంపుల్కి ఒక 30 లక్షల ప్రాపర్టీ కొన్నారనుకోండి, 20 ఏళ్ళకి అది 5 కోట్లు అవుద్ది అనుకుందాం. సో 5 కోట్ల రూపాయలతో కంపేర్ చేసుకుంటే నేను చెప్పిన ఈ మోడర్న్ ఫైనాన్షియల్ సిస్టంలో భాగంగా డిసిప్లైన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ ద్వారా నేను చెప్తున్న ప్రాసెస్లో మీరు కనుక ఎవ్రీ 100% పెరగగానే మళ్ళీ అమ్మేసి దాన్ని 2 different లొకేషన్స్లోకి డైవర్సిఫికేషన్ చేయడం వల్ల సో ఇలా ఎవ్రీ ట్రాన్సాక్షన్కి మన నెట్వర్త్ డబుల్ అవుతుంది. మీరు 30 లక్షలు పెట్టి ట్రెడిషనల్ సిస్టంలో ఒక 200 గజాలు కొని 20 ఏళ్ల తర్వాత 5 కోట్లకి అమ్మినా అదే నేను చెప్పిన మోడర్న్ ఫైనాన్షియల్ సిస్టంలో భాగంగా డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ అప్లై చేసి ఈ 200 గజాలు మోర్ దాన్ 100% అవ్వగానే అమ్మేస్తే ఇది 400 గజాల్లోకి డైవర్సిఫై చేయబడుతుంది. సో మళ్ళీ సేమ్ కండిషన్ మళ్ళీ ఆ 400 గజాలకు కూడా వర్తిస్తుంది కదా. సో అప్పుడు 800 గజాల్లోకి మారుతుంది. సో మళ్ళీ 1600 గజాలు అంటే ఇక్కడ ఏమవుతుంది, వాల్యూ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో అక్యుములేషన్ చేసుకుంటూ వెళ్ళటం వల్ల ఈవెన్ మీరు 20 సంవత్సరాలలో మీరు లాస్ట్ పాయింట్ ఆఫ్ టైంలో మీరు ఏ పాయింట్ ఆఫ్ టైంలో చూసినా కానీ మీరు సపోజ్ ట్రెడిషనల్ సిస్టంలో 200 గజాలు ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయల గజంలో కొన్నారనుకున్నా కూడా ఇది మీకు 20 ఏళ్ల తర్వాత అది 1,00,000కి వెళ్ళినా 2 లక్షలకి వెళ్ళినా 200 గజాలు ఇంటూ 2 లక్షలు అంటే మీకు మహా అయితే జస్ట్ 4 కోట్ల రూపాయలు లేదా 5 కోట్ల రూపాయల వరకు మాత్రమే పెరగడానికి స్కోప్ క్రియేట్ అవుతుంది. అదే
ఈ నేను చెప్పిన ఈ డిసిప్లైన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ ప్రకారం ట్రెడిషనల్ సిస్టమ్ కాకుండా మోడర్న్ ఫైనాన్షియల్ సిస్టంలో భాగంగా మోర్ దాన్ 100%కి వెరీ షార్టర్ పీరియడ్లో పెరుగుతోంది. అక్కడి నుంచి రేట్ ఆఫ్ గ్రోత్ పర్సంటేజ్ 1%, 2%, 3%, 4%, 5% వరకే లిమిటెడ్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే అప్ టు 100% ఎంత వేగంగా పెరుగుతుందో ఆ తర్వాత స్లో రేట్ ఆఫ్ గ్రోత్ పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి అది వెరీ నెగ్లిజిబుల్ పర్సంటేజ్ గ్రో అవుతుంది. దీనివల్ల 20 సంవత్సరాలు టెన్యూర్ వేస్ట్ అవుతుంది. అదే 20 సంవత్సరాల్లో మీ 200 గజాలు దగ్గరగా 25,600 గజాల దాకా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో 10,000 రూపాయల దగ్గర కొన్నది 25,000 గజాల దగ్గర ఇంటూ మీకు 20,000 లెక్కేసుకుంటే అప్రిషియేటెడ్ వాల్యూ లెక్కేసుకుంటే మోర్ దాన్ 50 crores అవుతుంది. సో 5 crores బెటరా, 50 crores బెటరా? సో దీని ప్రకారం ఆలోచించుకుంటే పొలిటికల్ ఆస్పెక్ట్స్ కానీ లేదా న్యూస్ బేస్డ్ కానీ ఫ్లక్చుయేషన్స్ అంటే గ్లోబల్ ఎకనామికల్ స్లోడౌన్స్ కానీ లేదంటే డిఫరెంట్ కంట్రీస్ మధ్యలో అంటే సెక్యులర్ కండిషన్స్ కానీ అంటే ఇన్సెక్యూర్డ్ అంటే యుద్ధ వాతావరణం రావడం కానీ ఇలాంటి డిఫరెంట్ కండిషన్స్లో అంటే పాండమిక్ సిచ్యుయేషన్స్ కానీ ఇలాంటివి ఏమీ మనం దృష్టిలో పెట్టుకోకుండా మనం చేస్తున్న ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం ఎక్కడైతే వాల్యూ ఆధారితంగా ఇన్వెస్ట్ చేస్తామో ఈ ఫిల్టర్స్ అన్నీ మనం చేస్తున్నామో 5 పాయింట్ చెక్ లిస్ట్ ప్రకారం మనం ఇన్వెస్ట్ చేసి రాబోయే రోజుల్లో ఇక్కడ లివబుల్ కండిషన్ వస్తుందని వితిన్ 2 yearsలో ఇక్కడ ఇది హౌసింగ్ ప్రాజెక్ట్ కావడం వల్ల 2 yearsలో ఇక్కడ తిరిగి అమ్మగలిగే ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల అంటే మనం డైరెక్ట్గా అసెట్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల సో మోర్ దాన్ 100% వెరీ లెస్సర్ ఈల్డింగ్ పీరియడ్లో డబుల్ అవ్వడం వల్ల మళ్ళీ ఇలా ఎప్పటికప్పుడు డైవర్సిఫై చేసుకుంటూ వెల్త్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ రూపంలో అక్యూములేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఉదాహరణకి ఇప్పుడు చాలామంది బందర్ రోడ్డు మీద పడ్డారు. ఉదాహరణ ఎగ్జాంపుల్కి అందరూ ఒకరిని చూసి ఒకళ్ళు చూసి ఒకళ్ళు గడిచిన 7-8 సంవత్సరాల్లో 10 నుంచి 12,000 రూపాయలు ఉన్న పర్ స్క్వేర్ యార్డ్ వాల్యూ ఈ రోజున 30, 35, 40,000 కూడా వెళ్ళిపోయింది. ఈవెన్ పోరంకి, పెరంలూరు, ఈడుపుగల్లు మీరు అండర్ 30,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ కొనుక్కోవాలంటే వాళ్ళు నియర్లీ కంకిపాడు వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో అంటే దాని అర్థం ఏంటంటే 30,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసి 60,000 అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తుందో ఆలోచన చేయండి. సో ఇంకొక విషయం ఏంటంటే మీరు కొంటున్న చోట మళ్ళీ తిరిగి అమ్మగలుగుతామా లేదా అనే ఆలోచన ఒకసారి చేస్తే దాంట్లో ఒక్కరు కూడా ఇల్లులు కట్టట్లేదు. మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో అలా ఓన్లీ ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రక్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు ఎంత బిగ్గర్ లొకేషన్ లేదా చాలా అద్భుతం అనుకున్నారో అక్కడ ఒక్కడు కూడా ఇల్లు కట్టనప్పుడు అక్కడికి వచ్చి ఈ హయ్యర్ వాల్యూలో ఎవరు కొనాలి? సో ఇప్పుడు మీరు సపోజ్ మీరు ఇప్పుడు ఇవాళ 20,000, 25,000 పెట్టుకున్నారు. సో మీరు అది 40,000కో 50,000కో పెట్టుకునేవాడు ఇన్వెస్ట్ అయితే చేయడు కదా, ఇల్లు కట్టుకునేవాడు చేస్తాడు. సో అలాంటి ఇల్లు కట్టుకోగలగడానికి కావాల్సిన లివబుల్ కండిషన్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ అలాంటి కండిషన్స్లో సిటీకి చాలా దూరంగా పెట్టుబడి పెడుతున్నారు. ఓకే అండి, మాది ఇప్పటికిప్పుడు అక్కడికి రాక్కర్లేదు, ఒక 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో పెరిగితే చాలు అనుకుంటున్నారు. సో 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు పెరిగితే చాలు అనుకున్నప్పుడు మీరు పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ రికరింగ్ డిపాజిట్ చేసి దాన్ని ఎప్పటికప్పుడు ఆటో రెన్యువల్ చేసుకునే ఏర్పాటు చేసుకుంటే మీరు ప్రతి నెల కూడా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే 5.5 సంవత్సరాలకు అదే డబుల్ అవుతుంది. సో కాబట్టి నేనేమంటానంటే మీరు రియల్గా హయ్యర్ రిటర్న్స్ సంపాదించాలి అని అనుకుంటే కనుక సీరియస్గా మీరు వెల్త్ అక్యూములేట్ చేయాలనుకుంటున్న సంపదని కంటిన్యూస్గా పెంపొందించుకుంటూ వెళ్ళి హ్యూజ్ కార్పస్ని క్రియేట్ చేసి తద్వారా మీ డబ్బే మీకోసం పనిచేసేలాగా అంటే మనీ ఈజ్ జనరేటెడ్ బై ఇన్వెస్టింగ్ యువర్ మనీ అంటే మీ డబ్బే మీకోసం పనిచేసేలాగా మనం దాన్ని అంటే ఏం లేదండి, హౌ యూ యూటిలైజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ విత్ టైం మ్యాటర్స్. సమయానికి అనుకూలంగా ఎప్పటికప్పుడు 100% లేదా 200% మీరు పెరగగానే తక్కువ టైంలో పెరిగిన దానికి ఒక కాల పరిమితి పెట్టుకుని దాన్ని ఇమీడియట్గా మళ్ళీ రీసేల్ చేసి మళ్ళీ దాన్ని డైవర్సిఫై చేసుకుంటేనే మనం తక్కువ టైంలో సంపాదించుకొని తద్వారా మీరు సపోజ్ 2 lakhs రెగ్యులర్ ఇన్కమ్ అనుకోండి, మీ కొంత పార్ట్ ఆఫ్ మీ రిటర్న్స్లో నుంచి కొంత పార్ట్ ఆఫ్ అమౌంట్ నుంచి 2 lakhs మీకు మంత్లీ జనరేట్ అవుతుంది అనుకోండి, మీ ఇన్కమ్ని మీకు రీప్లేస్ చేసినట్టే. సో అలాంటి మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ని కనుక జనరేట్ చేసుకోగలిగితే
లైఫ్ టైంలో మీరు సంపాదించాల్సిన అవసరం మీకు కానీ మీ భవిష్యత్తులో మీ మీ నెక్స్ట్ తరాల వాళ్ళకి కానీ సంపాదించాల్సిన అవసరం లేని కండిషన్ని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే దాని అర్థం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎర్లీగా ఏదో 65, 70, 80లో నేను రిటైర్ అవుతానండి అంటే దానివల్ల అనుభవం ఉంచే అంటే మీరు లైఫ్ అంటే మీకు ఎలా ఉంటుందంటే 70, 80స్లో రిటైర్మెంట్ అయినా మీకు ఆహ్లాదకరంగా ప్రపంచయాత్ర చేయాలనుకున్నా కూడా మీరు వెళ్ళి తిరిగి నడవగలిగే పరిస్థితి లేనప్పుడు రిటైర్ అయితే ఉపయోగం అని చెప్పండి. ఎర్లీ రిటైర్మెంట్ మీన్స్ 35కో లేదా 40కో 45కో రిటైర్ అవ్వగలిగితే అది మీకు ఏదైనా చూసి రావాలన్నా మీరు ఏదైనా చేయాలన్నా ఏదన్నా మీరు అనుభవించాలన్నా లగ్జరియస్ లైఫ్ కాబట్టి అట్లీస్ట్ సెక్యూర్డ్ కైండ్ ఆఫ్ మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే అద్భుతమైన లైఫ్ స్టైల్ని మీరు అనుభవిస్తూ మీ తదనంతరం మీ వారసులందరికీ కూడా మంచి లైఫ్ స్టైల్ని అలవాటు చేయొచ్చు. సో నేనేమంటున్నానంటే ఇన్వెస్ట్ చేయబోయే ముందు జస్ట్ ఆలోచించండి. సో నేను ఇన్వెస్ట్ చేయబోతున్న ప్లేస్లో ఇది రైట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంటేనా, ఇది రైట్ ప్లేసేనా, రైట్ పర్పస్ అంటే మనం ఏ టైంలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఇది ఎన్నాళ్ళకి మనం ఇక్కడి నుంచి రిటర్న్స్ తీసుకుని బయటికి రావాలి. సో బయటకు వచ్చిన దాన్ని మళ్ళీ ఎలా డైవర్సిఫికేషన్ చేయాలి, తద్వారా సమకూర్చుకున్న మొత్తం టోటల్ ఫండ్ నుంచి కొంత పార్ట్ ఉపయోగించి ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కైండ్ ఆఫ్ అంటే పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్ని ఎలా జనరేట్ చేసుకోవాలి. ఈ కైండ్ ఆఫ్ ఆలోచనలతో మేము చేస్తున్న స్టడీ అండ్ అనాలిసిస్ ప్రకారం మాకు మ్యాచ్ అయిన ప్రాపర్టీస్ మాత్రమే మేము రికమెండ్ చేస్తున్నాం. సో దానికోసం నా సొంత కంపెనీలో ప్రాపర్టీ నేను డెవలప్ చేసిన ప్లాట్సే రికమెండ్ చేస్తానంటే ఎవరు కొంటారు చెప్పండి. సో కాబట్టి మీరు ఏదో డిసిప్లిన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ ఉపయోగించి ఆయన ప్రోడక్ట్ అమ్ముకుంటున్నారు అనుకుంటారు. సో అందుకని నేనేమంటానంటే నా సొంత ప్రోడక్టే కాకుండా నా వెల్త్ క్రియేషన్కి ఏది మ్యాచ్ అవుతుందో అలాంటివి మా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ ఓన్ ప్రాపర్టీస్ మావి మాత్రమే కాకుండా మేము రీసెర్చ్ చేస్తున్నామంటే ఈ బేస్డ్ ఆన్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ చేయకుండానే ఇన్వెస్ట్ చేయం కదా. సో అలాగే ఆ అసెట్ మేనేజ్మెంట్కి సూట్ అవుతున్న ప్రాపర్టీ ఇది త్వరలో తక్కువ టైంలో ఎక్కువ పెరగబోతోంది, ఇక్కడ గ్లోబల్ కండిషన్ రాబోతోంది, రాబోయే రోజుల్లో ఇక్కడ మీకు ఇప్పుడు మీరు 10,000 రూపాయలు 15,000 రూపాయలు 20,000 రూపాయలు ఉన్న ప్రైసు రాబోయే రోజుల్లో 40,000 50,000 60,000 రూపాయలు పెరగడానికి అవకాశం ఉన్న ఆస్కారం ఉన్న లొకేషన్స్ మాత్రమే ఫిల్టర్ చేసి మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో అలా ఫిల్టర్ చేస్తున్న అందులో కొన్ని కంపెనీస్తోనే మేము అసోసియేట్ అయి ఉన్నాం. రీజన్ ఏంటంటే మనిషికి ఒక రేటు అంటే మార్కెట్లో చెప్పేది ఒక రేటు ఇచ్చేది ఒక రేటు, అలాగే ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క ప్రైస్ ఇస్తున్నారు అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, మార్కెట్లో క్రెడిబిలిటీ ఉండట్లా. దీనికి ఒక పర్సన్ వస్తే ఒక రేటు ఇంకో పర్సన్ వస్తే ఒక రేటు ఇస్తే ఇంకా క్రెడిబిలిటీ ఉంది. సో అందుకని మేము నో బార్గెయిన్ మోడల్కి అడాప్ట్ అయ్యాం. అలా మెయింటైన్ చేస్తున్న కొన్ని కంపెనీస్, ఉదాహరణకి శ్రీ బ్రహ్మరావు టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కానీ, స్థలా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కానీ, లేదా మన భువనేశ్వరి ప్రాజెక్ట్స్ కానీ, అలాగే మన క్యాపిటల్ హౌసింగ్ కానీ, లేదా మన కీర్తి రియల్టర్స్ అండ్ ఇన్ఫ్రా కానీ. సో ఇలా కొన్ని లిమిటెడ్ కంపెనీస్లో ఉన్న సూటబుల్ వెల్త్ క్రియేషన్కి సూట్ అవుతున్న ప్రాపర్టీస్ మాత్రమే మేము రికమెండ్ చేస్తాం. బందర్ రోడ్డు అంటే కొనకూడదని నేను చెప్పట్లేదు, కానీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయగలిగే ప్రైసెస్ అన్నీ అంటే ఓవర్ రేటెడ్ అంటే ఓవర్ ప్రైస్డ్గా ఉంది అని నా ఉద్దేశం. సో దాని అర్థం ఏంటంటే ఓవర్ ప్రైస్డ్ అంటే మీకు రిటర్న్స్ రావాలంటే చాలా సంవత్సరాలు పట్టే సమయాన్ని నేను దృష్టిలో పెట్టుకొని నా ఈల్డింగ్ పీరియడ్ 2.5 years మ్యాక్సిమం, 2 to 2.5 years, లేదా మ్యాక్సిమం బఫర్ పీరియడ్ 6 months ఉన్న 3 yearsలో డబుల్ అవ్వగలిగితేనే మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి సుముఖత చూపించండి. లేదంటే పోస్ట్ ఆఫీస్ కానీ షేర్స్ అని స్టాక్స్ అని బాండ్స్ అని ఇలా ఇన్వెస్ట్ చేసుకొని రకరకాల గోల్డ్ అని ఇలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. కానీ వెన్ కంపేర్ టు రియల్ ఎస్టేట్ అంటే ప్రాపర్గా అనలైజ్ చేసుకొని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి ప్రాపర్ స్టడీ అండ్ అనాలిసిస్ ప్రకారం అంటే బై నోయింగ్ తెలుసుకొని ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి మాత్రం మోర్ దాన్ 500% రిటర్న్స్ వచ్చిన హిస్టారికల్ డేటా తెలియజేస్తుంది. ఈవెన్ గోల్డ్ కూడా రీసెంట్ గ్రోత్తో కంపేర్ చేసుకుంటేనే 300% వచ్చింది, లేకపోతే అంతకుముందు అసలు అది అంత లేదు. ఇప్పుడు కమాడిటీ మార్కెట్లోకి వచ్చాకే ఈ స్పెక్యులేషన్ స్టార్ట్ అయిన తర్వాతే ఇది ఇప్పుడు కొంచెం స్పెక్యులేట్ అవుతూ వర్చువల్ వాల్యూస్ కాకుండా కాస్త సిగ్నిఫికెంట్ గ్రోత్ నమోదు చేసినా మళ్ళీ భయం ఉంది అప్ అండ్ డౌన్ ఏ టైంలో ఎటు మూవ్ అవుతుంది అనేది. కానీ రియల్ ఎస్టేట్లో అలా ఉండదు. సో ఒకసారి గ్రో అయిందంటే అదే రిఫరెన్స్గా ఉంటుంది, కిందకి పడిపోద్దు. ఒకవేళ స్తబ్దత మార్కెట్లో ఏర్పడినా ఓవరాల్ మొమెంటం
మారుతుంది తప్ప స్పీడ్ పెరుగుతుంది. ఎందుకంటే ద రిలేషన్ బిట్వీన్ పాపులేషన్ అండ్ ల్యాండ్స్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్ టు ది టైం. ల్యాండ్స్ ఏమో కంటిన్యూస్గా డిక్రీజ్ అయిపోతున్నాయి, పాపులేషన్ ఏమో కంటిన్యూస్గా పెరిగిపోతున్నాయి. కాబట్టి ది గ్యాప్ బిట్వీన్ పాపులేషన్ అండ్ ల్యాండ్స్ లేదా డిమాండ్ బిట్వీన్ దీస్ టూ దాన్ని మనం ఆల్టర్నేట్ కానీ సబ్స్టిట్యూట్ కానీ చేయలేం. కాబట్టి ఇది కంటిన్యూస్గా ప్రైసెస్ గ్రో అవ్వడానికి కారణం అవుతుంది. ఈ ఒక్క పాయింట్ మీరు దృష్టిలో పెట్టుకుంటే కంటిన్యూస్గా మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ సంపదని కంటిన్యూస్గా పెంపొందించుకుంటూ వెళ్ళొచ్చు. నేను ఇలాంటి అనాలిసిస్ ఏదైనా చెబుదామంటే వీడియోలు ఎంత దగ్గరగా 10 to 15 20 మినిట్స్కి వెళ్ళిపోతుంది. అందుకే నేను ఎక్కడ ట్రై చేయలేకపోతున్నాను. వాస్తవంగా మనకి ఎవ్రీ 15 డేస్కి ఇన్వెస్టర్స్ అవేర్నెస్ క్యాంప్ అని జరుగుతుంది. సో వాటిల్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు మెసేజ్ ఇవ్వండి. దాంట్లో ఆటోమేటిక్గా మా నెక్స్ట్ కమింగ్ బ్యాచెస్లో మీకు ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. లేదా వన్ ఆన్ వన్ వచ్చి డిస్కస్ చేసుకొని హౌ ఇట్ వర్క్స్ అనేది తెలుసుకొని ఈ డిసిప్లిన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ ద్వారా అవుట్ ఆఫ్ 112 కంట్రీస్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు మన తెలుగు వాళ్ళే. సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్క్రీన్లో ఉన్న 7416646667 నంబర్కి కానీ మాతో కలిసి ఇన్వెస్టర్స్గా ప్రాఫిట్ షేరింగ్ పార్ట్నర్స్గా కొనసాగుతూ లాంగర్ పీరియడ్ ట్రావెల్ చేయాలనుకుంటూ అలాగే ఒక హయ్యర్ వాల్యూమ్స్లో కార్పస్ జనరేట్ చేసుకుని తద్వారా మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు మాతో కలిసి ఇన్వెస్టర్స్గా కొనసాగడానికి ఈ స్క్రీన్లో ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ చేయండి. విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే. అలాగే మన ఛానల్లో మేము పెడుతున్న ఈ ఎఫర్ట్స్ మీకు నచ్చితే కనుక, జస్ట్ మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ 10 మందికి షేర్ చేయడం వల్ల ఇది బాధ్యతాయుతమైన రెస్పాన్సిబుల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. కాబట్టి ఇది ఆర్థికంగా 10 మందికి అంటే గ్రోత్లో పార్టిసిపేట్ చేయడంలో పనికొస్తుంది అని కంటెంట్ అనుకుంటే 10 మందికి షేర్ చేయడం వల్ల దీన్ని ఉపయోగించుకునే వాళ్ళు ఆల్రెడీ ఉపయోగించుకుంటున్నారు. సో వాళ్ళ ద్వారా మౌత్ వర్డ్ పబ్లిసిటీ ద్వారానే ఇప్పుడు దాకా ఈ స్థాయికి మేము ఎక్స్పాండ్ అవ్వగలిగాం. సో ఇంకా ఫర్దర్ హై స్కేల్లో ఎక్స్పాండ్ అవ్వడానికి మీరు చేసే ఈ షేర్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.